కన్నీళ్లకు కారణం ఏంటో ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాడు. కన్నీళ్ళు ఇచ్చే దేవుడు కాదు మనం పూజిస్తున్నటువంటి దేవుడు, కన్నీళ్లు తుడిచే దేవుడు. హల్లెలూయా. అయితే మనిషికి కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు కుటుంబాలలో కన్నీరు ఉంటుంది? కొన్ని సందర్భాల్లో మన తప్పు లేనిదే శత్రువు చేత మన కన్నీళ్ళు వస్తాయి. హల్లెలూయా. శత్రువు మనల్ని వెంబడించినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. సౌలు యొక్క చూపు విషముగా మారిపోయింది. ఎప్పుడు దావీదును చంపుదామా, ఎప్పుడు దావీదుకు దుఃఖ పెడదామా, ఎప్పుడు దావీదును ఈ లోకంలో లేకుండా చేద్దామా, ఎప్పుడు దావీదు వెంబడి పడుతూ దావీదును తరుముతూ దావీదును ఇబ్బంది పెడుతూ దావీదును చంపగోరినటువంటి వాడుగా సౌలు ఉన్నటువంటి సందర్భంలో దావీదు కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు. రెండవదిగా, మనకు మనమే కన్నీళ్లను తెచ్చుకుంటాం. జీవ మరణములు ఎవరి వశమై ఉన్నాయి? దేవుని వశమై ఉన్నాయి. ఆయన చూచుచున్న